ఆంధ్రాకి పరిశ్రమలు రాలేదు 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 అంటూనే ఆ పరిశ్రమలు వచ్చినటువంటి వాటికి సంబంధించిన వార్తలు రాసుకోకుండా ఆగేం మనం, అదొకటి నడిచిపోయింది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అదానీ పెట్టుబడి కోసం దేశం అంతా కొట్టుకుంటుంది, ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి, అంబానీ అయినా అదానీ అయినా. అట్లాంటి వాళ్ళ పెట్టుబడుల్ని తరిమేయాలి అన్నటువంటి ఆలోచన ప్రస్తుతం ఓ సెక్షన్ ఆఫ్ మీడియాది. ఏదైతే జగన్ రాసి ఇచ్చేశాడు బాబు ఏం చేస్తారు అంటూ ఒక కథను రాసుకొచ్చారు. ఇందులో పవర్ ప్లాంట్లు గండికోటలో 1000 మెగావాట్లు, చిత్రావతిలో 500 మెగావాట్లు, కురుకుర్తిలో 1200 మెగావాట్లు, కర్రివలసలో 1000 మెగావాట్లు, పెదకోటలో 1500 మెగావాట్లు, రైవాళ్ళలో 1000 మెగావాట్లు. ఇవన్నీ అదానీ కడుతున్నారు ఆంధ్రాలో. అంటే వీటన్నిటికీ భూములు ఇచ్చారు, అండర్ కన్స్ట్రక్షన్. పైడిపాలెం ఈస్ట్ 1200, ఇండోసోల్, అవుకు 800, సింగనమల 800, సోమశిల 900, ఎర్రవరం 1200, వేంపల్లి 1500, పిన్నవరం 1680, ఒంగిమల 1800. ఇవన్నీ మెగావాట్ల ఉత్పత్తి. ఇందులో అరవింద్ రియాలిటీస్ అండ్ ఇన్ఫ్రా 2, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 2, జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ 1, మెసర్స్ గ్రీన్కో, మెసర్స్ ఆస్థా గ్రీన్ ఎనర్జీ. ఇవన్నీ భారీ భారీ పరిశ్రమలు, విద్యుత్ పరిశ్రమలు. వీటికి భూములు ఇచ్చేశారు, వీటికి అన్ని ప్రభుత్వ భూములు ఇచ్చారు, ప్రైవేటు భూములు ఇచ్చారు, వాటిని తీసుకోమన్నారు, అవన్నీ కట్టేస్తున్నాయి, ఇవన్నీ ఆపేసేయాలా అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. ఎవరికి ప్రయోజనం అది? పవర్ ప్లాంట్లు పెట్టడం మంచిదా చెడ్డదా? అదానీ పవర్ ప్లాంట్ పెడితే భూతా నీతా? ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన పారిశ్రామికవేత్తలను తరిమేద్దామా? ఇంతకుముందు కియా విషయంలో చేసినప్పుడు రైట్ అన్నామా రాంగ్ అన్నామా? లేదు అమర్ రాజా చేసినప్పుడు రైట్ అన్నామా రాంగ్ అన్నామా? దాంట్లో ఉన్నటువంటి లోపాలు సరిచేయాలి తప్పించి కంపెనీలు పోయేటట్టు చూడకూడదు అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు బడా బడా సంస్థలకు సంబంధించినటువంటి కూడా పంపించేయాలి అనేటటువంటి ధోరణి మరి ఆంధ్ర ప్రయోజనాల కోసమేనా? అర్థం కావట్లేదు.